ఇది OB2266 అండి. OB2266 అనే నెంబర్ పుట్టింది. OB2266 అనేది నంద్యాల సెమన బ్యాంకులో టాప్ క్వాలిటీ బుల్ట్. అది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వాళ్ళు కూడా అక్కడ షో పెట్టిస్తే తిరుపతిలో అది దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ బుల్లు బాగుందని దాని అమ్మ నాన్న పీడిగ్రీ బాగుందని దాన్ని నంద్యాల సెమన బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే అప్పుడు ఓల్డ్ ట్రాక్ సెమన 2266 అనేది ఆ నెంబర్ పుట్టింది. మా ఇంట్లోనే పుట్టింది. ఈ సైజ్ పరంగా మంచి పీరు ఒంగోలు జాతి. ఇప్పుడు దీనికి కోడదూడ ఫస్ట్ వచ్చి పెయ్యదోడ పుట్టింది. ఇప్పుడు కోడదూడ పుట్టింది. ఇప్పుడు మళ్ళీ కోడదూడకు వచ్చి వయసు వచ్చి 8-9 నెలలు. ఇప్పుడు మళ్ళీ 1 మంత్ 1 నెల ప్రెగ్నెంట్తో ఉంది. మళ్ళీ సెమన్ చేసి క్యారెక్టర్ ఇది మంచి మిల్క్ అండి. ఇది రెండో ఈతలో సెకండ్ లాక్టేషన్లో ఉదయం వచ్చి 4 లీటర్లు, సాయంత్రం ఈవినింగ్ వచ్చి 3-4 లీటర్ దాకా పాలు ఇచ్చింది. మంచి టాప్ క్వాలిటీ మా ఆవుల్లోకి మంచి జాతి లక్షణాలు, బోన్ పవర్ కానీ ఈయన ఆవులు ఏంటంటే కొంచెం బలం తగ్గుతాయి. సూడి మీద ఆవులు ఏంటంటే కొంచెం బలం మీద ఉంటాయి. ఇన్ని ఆవులు బలం ఎందుకు తగ్గుతాయి అంటే దూడలు పాలు తాగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం రక్తం పోతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అనేది ఆ బలం తగ్గినట్టుగా అవుపడతాయి. మంచి క్యారెక్టర్, మంచి సైజు కానీ, కళ్ళ చుట్టూ నలుపులు కానీ, చెవులు కానీ, కొమ్ము చివర్లు కానీ అందంగా మంచిది. రొమ్ములు కూడా చూస్తే రొమ్ము కట్టు కూడా చూడండి. బొడ్డు కింద పేలిక ఇలా ఆ పేలిక మెడకాడి నుంచి ఆ రొమ్ములు దాకా కలుసుకొని ఉండాలి. ఆ పేలిక ఇలా ఈ పేలికి ఇలా కలుసుకొని ఇలా రొమ్ముల్లోకి కలుసుకో అది ఏంటంటే 4 రొమ్ములు అట్లా లావు కొట్లో ఉంటే మంచి పాల సరగలిగిన ఆవు. ఇది దాని సన్నేనండి. దీని సన్ ఇది 2266 పుట్టిన సన్ను. ఇది వచ్చి OB2287 నెంబర్కి పుట్టింది. ఇది వచ్చి పుట్టినప్పుడు 39 కేజీలు ఏమో పుట్టింది. ఇది కాటా వీటు. చిన్నప్పుడు ఏంటంటే నల్లమడి సెమన వేస్తే ఇరుపులు వస్తాయి. నల్లమడికి ఎర్రమడి సెమన వేస్తే తెలుపులు పడతాయి. ఇదేంటంటే చిన్నప్పుడు ఎరుపుగా పుట్టింది. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 9 మంత్స్. దూడ మంచి మోపురం కానీ ఉద్దరం కానీ. ముళ్ళుకు ఉండాల్సిన క్యారెక్టర్లు ఏంటంటే ఇలా చూసేదానికి మెడకాడ ఈ గ్రేవీ షేప్లో ఉండాలా. కొసలో చెవులు నలుపు ఉండొచ్చు, లేకపోతే తెలుపు అయినా ఉండొచ్చు. కొన్ని ఎర్రమడికి తెలుపు ఉంటాయి, నల్లమడికి ఏమంటే నలుపు ఉంటాయి. ఇలా టెస్టికల్స్ వచ్చి మనది బీర్జాలు, కొన చెవులు బీజాలు నలుపుగా ఉండాలా, పైన తెలుపుగా ఉంటాయి. తోక వచ్చి వెనక ఇలా వచ్చి ఇలా ఆనిపోవాలి. ఈ మోకాలు ఉంటాయి కదా, మోకాల కాడికి వచ్చి ఆగిపోయి ఆ నుంచి కుచ్చి కిందకి దిగాలి. ఇది మంచి బోన్ పవర్ గల్లా బుల్ అండి. బాగా సైజు బాగా వస్తుంది. చాలామంది ఆవులు అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మిల్కింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేదు.